నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభమస్తు తల్లి. మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము, గురువుల దగ్గర ఉపాసన తీసుకుంటుంటారు అని చెప్పి, మంత్రదీక్ష తీసుకుంటుంటారు అని చెప్పి. అయితే కొంతమంది గురువులు వాళ్ళని అంటే ఎక్కువ కాలం పరీక్షిస్తుంటారు, ఎక్కువ అంటే వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు, వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి తర్వాతే ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటారు, ఉపాసన సంబంధించి అంటూ ఉంటారు కదా. సరే, వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది. వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారా, వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ఏదైనా విద్య ఉంటుందా గురువుల దగ్గర? అది రహస్యమే, కానీ ఆ రహస్యాన్ని మీకు చెప్తా ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ప్రజలకి తెలియాలి. అవును, గురువులకి తెలుస్తాయి, సందేహం లేదు. ఎప్పుడైనా గురువులు శిష్యులకి మంత్రదీక్ష ఇచ్చిన, ఉపాసన క్రమం చెప్పిన ఏదన్నా ఉన్నా, వారు ఒకటి ఉపాసన అవన్నీ ఇచ్చిన తర్వాత, మంత్రదీక్షలు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదా ఆయన దివ్య దృష్టితో కూడా చూడగలుగుతాడు. అంత శక్తిమంతుడు కాబట్టే ఇవ్వగలుగుతాడు. ఇంకోటి దీంట్లో కొంచెం రహస్య విద్యల్లో సంచారిణి విద్య అని ఒకటి ఉంటుంది. ఓకే. సంచారిణి విద్య అంటే సంచరించడానికి వీలైనటువంటిది, మీకు తెలియజేయడానికి వీలైనటువంటి ఆ శక్తి కలిగిన దాన్ని సంచారిణి విద్య అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉపమానం కాకపోయినా చాలామంది ఆ విద్యని ఇంకో రకంగా వాడుకుంటున్నాం. అందరూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఓకే. తర్వాత మన విశ్వంలో చాలా శాటిలైట్స్ ఉన్నాయి. టెలిఫోన్ ద్వారా కూడా వీడియో కాల్స్ అవన్నీ కూడా ఒక దేశం మీద ఒక దేశం ఒక కన్ను థర్డ్ ఐ లాగా పెట్టి ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడగలుగుతోంది. అవును, అవును. చాలా ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు. టీవీ మాధ్యమాల్లో కూడా ఎక్కడో షూటింగ్ అయితే ఎక్కడో కొన్ని కోట్ల మంది చూడగలుగుతున్నారు. ఒక ఐ ఉంది అంటే దాన్ని ఎక్కడో జరిగేది ఎక్కడో చూపించడం ఎంత సాధ్యపడుతోందో ఆ విధంగా ఋషులు, మునులు, శక్తి కలిగిన గురుదేవులు వాళ్ళందరూ కూడా ఈ సంచారిణి విద్య అనేటువంటిది ప్రవేశపెడతారు. వాడికి తెలీదు. గురువు గారికి అబద్ధం చెప్తాడు, బాగా సాధన చేస్తున్నానండి, ఇంకా నాకు రాలేదండి, ఇంకా టైం పడుతుందేమో, ఇంకేదన్నా ఇంకా గొప్ప విద్య ఇవ్వండి అంటుంటాడు. ఇచ్చిందేమో సరిగ్గా చేయడు, ఇంకా ఇమ్మంటాడు. ఇస్తారా నాన్న, ఇదే ప్రాక్టీస్ చేయని అంటూ ఉంటాడు. గురువు గారికి తెలిసిపోతుంది, ఓహో వీరిదా. ఆయన రెండు రకాలుగా చూడగలుగుతారు గురువులు. దివ్య దృష్టితో చూడగలుగుతాడు, సంచారిణి విద్యతో కూడా తెలుసుకోగలుగుతాడు. ఇది చాలా మందికి రహస్యమైనటువంటి విద్య. ఇది హిమాలయాల్లో అక్కడ శంబల అలాంటి వాట్లలో సాధన చేసేటువంటి గొప్ప విద్య. అది ఆల్రెడీ వచ్చిన విద్య, వాళ్ళకి తెలిసిన విద్య, ఈ మామూలు వాళ్ళకి తెలియని విద్య. ఇది విద్య ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మామూలుగా శక్తి కలిగిన వాళ్ళు చూడగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అలాంటిది మన మనుషుల్లో కూడా కొంతమంది మహిమాన్వితులు, మహాదేవులు, గురుదేవులు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న, వారి దృష్టిలో చిన్న విద్య. ఇంకా పెద్ద విద్యలు ఉంటాయి. అయితే ఎలాగో విద్యల టాపిక్ వచ్చింది కాబట్టి నేను రీసెంట్గానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది. గాంధారి విద్య అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కటి మనం ఏం చేసి చూపించినా వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూపించడము, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడము, నార్మల్గా చాలా రకాలుగా వాళ్ళు చేసి చూపించడం అనేది నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఈ రకమైన విద్య కూడా ఒకటి ఉందా? మామూలుగా మనకు గాంధారి అనగానే కళ్ళకు గంతలు కట్టుకొని ఉండటము సహజం, తను మనకు తెలుసు గాంధారి, కానీ అదొక విద్య కూడా ఉందా? తను గాంధారి ఆ విద్య నేర్చుకున్న తర్వాతే కళ్ళకు గంతలు కట్టుకుంది కాబట్టే తన పనులన్నీ తను చేసుకోగలిగిందా? ఇలాంటి డౌట్లు చాలా వచ్చినాయి నాకు ఆ వీడియో చూడగానే. ఉందా అలాంటి ఒక విద్య? అంటే మామూలుగా గాంధారి విద్య అనేటువంటిది స్పెసిఫిక్గా ఆ పేరు దుర్యోధనుడి తల్లి గాంధారీదేవి, ఆవిడ లైఫ్ లాంగ్ కళ్ళకు గంతలు కట్టుకొని మహాశక్తి కలిగి ఉన్నది. అవును. యుద్ధంలో వెళ్ళేటప్పుడు కూడా ఆయన్ని మరి తొడలు విరక కొట్టుకోకుండా ఆవిడ ఆ శక్తి ద్వారా 2 తొడల్ని మహా వజ్రతుల్యంగా చేస్తుంది. అప్పుడు ఆ గాంధారి కొడుకు మీద ప్రేమతో అది చేయగలిగింది. అది మన చరిత్రలో కూడా ఉన్నది. అలాగే గాంధారి విద్య అనే పేరు పలకడం తప్పేం లేదు. కళ్ళకి ఈ తెరిచిన కళ్ళు చూడకుండా చేయగలిగినటువంటి చూపు అని అర్థం.
కళ్ళు మూసుకొని తర్వాత కదా కనపడేది అది. నడవడం కానీ, వంట వండడం కానీ, మాట్లాడడం కానీ, చదవడం కానీ. అవును అవును. దీనికి ఈ మధ్య చాలా ప్రాక్టీసెస్ కూడా, మెమరీ ప్రాక్టీసెస్, టచ్ ప్రాక్టీసెస్ కొంత ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. ఐబ్యాక్ అని కూడా వస్తున్నాయి. ఓకే. సో ఈ సైన్స్ ఉంది. కానీ అప్పుడు కళ్ళు గంతలు కట్టినా కట్టకపోయినా కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు ద థర్డ్ ఐ విల్ ఓపెన్. ఓకే. అది చూస్తున్నట్టు మీకు తెలియదు. ఈ కళ్ళు ఉన్నట్టు ఆ కళ్ళు కనపడవు కదా. మనోనేత్రంతో అది చూడగలుగుతుంది, చదవగలుగుతుంది. ఏ పేజీనైనా కూడా ఒక్క సెకండ్లో దే కెన్ రీడ్. అది గాంధారి విద్య అనం మేము, ఆ దివ్య దృష్టి అంటాం మేము. ఈ గాంధారి విద్య సరే మంచిదే, ఇప్పుడు ఏదో తల్లులు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ పేరు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగంగా వాళ్ళకు ఉంటే తప్పకుండా సదుపయోగం కోసం ఏ విద్య అయినా మంచిదే మానవాళికి. అంతే. అంటే మనం ధర్మంగా ఏది చేసినా దానివల్ల చెడు జరగకుండా చేయకుండా ఉంటే అది ఏ విద్య అయినా దాన్ని ఆహ్వానించదగ్గది, ఆచరించదగ్గది అని నేను దాని మీద నాకు అభిప్రాయం కలిగింది. అదొక విద్య అనేటువంటిది ఉండొచ్చు. అది దానివల్ల పాపులర్ ఏం కాదు, అది చాలా మందికి తెలియదు. అవును. కానీ గాంధారి అనగానే అమ్మ గుర్తొస్తుంది తప్ప ఇంకోటి కూడా అర్థం క్లియర్గా చెప్పాను. ఆ కళ్ళు మూతలు వేయకుండా కూడా కళ్ళు మూసుకొని కూడా ఇంకో అడ్వాన్స్ ఏంటంటే పిండి ఉంటుంది. పిండి కళ్ళకి పెట్టి ఇంతింత సైజు ముద్దలు పెట్టి ఆ తర్వాత గళ్ళకి గంతలు 4-5 చుట్లు కడతారు. అసలు పొరపాటును కూడా కళ్ళు ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్త. అప్పుడు కూడా అంతమంది కూడా మ్యాజిక్ షోలలో, పిసి సర్కార్ లాంటి వాళ్ళ షోలలో కూడా మనందరికీ కళ్ళకి అది చూపించి కట్టి మరి వాళ్ళు కత్తితో యుద్ధాలు చేయడాలు, పండు కోయడాలు, మనిషి ఎదురుగుండా తల మీద పండు పెట్టేసి కట్ చేయడాలు చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటివి స్టేజ్ పైన చేసినప్పుడు మ్యాజిక్ అంటే మ్యాజిక్ అనుకోండి, అంటే అది ఒక సాధన ఉంది. ఓకే. అంతెందుకు సాధనా శూరులు అని తెలంగాణ, మన గొప్ప తెలంగాణ ఇది, అందులో సాధనా శూరుల చరిత్ర చాలా గొప్పది. ఇది నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది. నేను చూశాను, మాట్లాడాను వాళ్ళతో కొద్ది కాలం, అప్పుడప్పుడు నేను గడపడం కూడా జరిగింది. ఏంటి వాళ్ళు ఆచరించే విధానం? అది ఏమిటంటే సాధనా శూరులు, వాళ్ళ పేరు సాధించిన శూరులు, గొప్పవాళ్ళు అని అర్థం. వాళ్ళు మాయమైపోతారు. అప్పట్లో పెంకుటిల్లులు ఉండేవి ఊళ్ళల్లో. ఇక్కడ కనబడి ఇక్కడ మాయమై అక్కడ కనబడి అలా మారుతూ ఉంటాడు. అది నిజమైనటువంటి ఆ శక్తులు వాళ్ళు సాధన చేసిన తర్వాతే సాధనా శూరులు. కానీ ధర్మం తప్పరు, అది వినోదానికే ఉపయోగిస్తారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు అడుక్కుంటారు, ఊళ్ళో వాళ్ళకి భోజనాలు అడుక్కుంటారు, బట్టలు అడుక్కుంటారు, కత్తుల్ని సృష్టిస్తారు, డబ్బుల్ని సృష్టిస్తారు, కానీ ఖర్చు పెట్టరు. ఎందుకంటే అది చూపించడానికి మాత్రమే, క్షణికాలకే, నాట్ పర్మనెంట్లీ. విన్యాసాలు చేసి ఆ కాసేపు 2-3 గంటలు అది అంతవరకే. అంటే వాళ్ళు కూడా ఇలాంటి విద్యలు కళ్ళకు గంతలు కట్టుకొని చేసేవారని చెప్పడానికి చెప్పా. అది మరి దాన్ని కూడా మీరు గనక గాంధారి విద్య అంటారేమో నాకు తెలియదు. అంటే ఇలా చేసేవి ఏవైనా కూడా గాంధారి విద్యల కింద తీసుకుంటే తీసుకోవచ్చేమో. కళ్ళకి మూసేసిన తర్వాత అది పేరు పెడితే గాంధారి అంటే ఆ తల్లిని గుర్తుపెట్టి కళ్ళగంతలనే ఒక మనకు అండర్స్టాండింగ్ కోసం చెప్పారు. అందులో కూడా విద్య ఉంటుంది. అన్నం ఉండేవాళ్ళు ఉన్నారు, బియ్యం వేరే వాళ్ళు ఉన్నారు, రాతలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు, చదివే వాళ్ళు ఉన్నారు, బస్సు నంబర్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సాధనా శూరులు ఇవన్నీ చేస్తారు. మీ మూలంగా వాళ్ళని మధ్యకాలంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం నేను కలిశాను వాళ్ళని. ఈ మధ్యలో కలవలేదు. ఉన్నారేమో, ఉంటారు. ఈ మనిషి పూర్వీకులు, మీ తాతయ్యలు ఆ ఏజ్ వాళ్ళని అడిగితే ఆ ఊళ్ళల్లో ఆ విద్య వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక 7-8 మంది వచ్చేసి పాపం ఈ విద్యలు చేసి బ్రతుకు తెరువు. చూద్దాం, అలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కామెంట్ చేస్తారేమో. ఉండొచ్చు, తెలియచ్చు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, జనగామ, ఆలేరు, నార్కెట్పల్లి ఆ ఏరియాల్లో తెలంగాణలో చాలా ఫేమస్ అది. ఇప్పుడు పాపం వాళ్ళు చితికిపోయి ఉండొచ్చు. పాపం ఈ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఎవరన్నా దృష్టిలో పడితే కామెంట్ రూపంలో మీకు పెట్టచ్చేమో భవిష్యత్. చూద్దాం, చూడాలి. వాళ్ళకు కూడా మనం చేయూతనివ్వాలి, గవర్నమెంట్ కూడా. మన వంతు తోటి మానవులు కాబట్టి వాళ్ళకు కూడా పాపం మంచి చేద్దాం, వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. అవును, మనం చేయాల్సింది చెయ్యాలి, మన చేతుల్లో ఉన్నది, అది ఉన్నది. సంతోషం అండి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మాకు తెలియని, అంటే కనుమరుగైపోయిన కొన్ని విషయాలని కూడా ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అమ్మ. శుభం తల్లి.